మాత్రమే నువ్వు ఆ జంతువుని వేటాడాలి. కానీ ఎవరైనా కోతి మాంసం తింటారా? తినరు. పోనీ నా శరీరంలో వస్తువులు పనికొస్తాయా? 5 నఖాలు కలిగినటువంటి జంతువుని చంపకూడదు అని శాస్త్రం చెప్తోంది. అది ఆహారం తినకూడదని. ఇప్పుడు అందరూ పాపాత్ములు అన్నీ తింటున్నారు, కానీ 5 పంచనఖాహ అని చెప్పారు. కనుక నువ్వు నా మాంసం కూడా పనికిరాదు, నన్నెందుకు వేటాడావు? పోనీ మృగాన్ని వేటాడడం క్షత్రియుల ధర్మం అంటావా? నన్నెందుకు చంపావంటే దానికి సమాధానం చెప్తున్నారు. వాగోరాభిశ్చ పాశైశ్చ కూటైశ్చ వివిధైర్మతా. నన్ను ఎట్లా చంపావు, ఎందుకు చంపావు, వెనక నుంచి ఎందుకు చంపావంటే దానికి కూడా చెప్తున్నారు. ఆయన మృగాల్ని వేటాడేటప్పుడు ఒక్కొక్క మృగ విషయంలో ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఏనుగులను వేటాడేటప్పుడు పెద్ద గొయ్యి తీసి ఆ గొయ్యి మీద మట్టి కప్పి దాని మీద కట్టెలు పెట్టి గడ్డి పరిచి ఉంచుతారు. ఏనుగుల్ని వేటాడేవాడు పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఏనుగులు తరుముతారు. తరిమినప్పుడు పెద్ద గొయ్యిలో ఏనుగు పడిపోతుంది. దానికి ఆహారం పెట్టకుండా మంచినీళ్ళు ఇవ్వకుండా కొన్ని రోజుల పాటు నిరాహారంగా అట్లాగే ఉంచుతారు. అది బలహీనురాలైన తర్వాత దాన్ని వశం చేసుకుంటారు. ఏనుగుల్ని వేటాడడానికి ఇది. పెద్ద పుల్లల్ని వేటాడేటప్పుడు ఒక జంతువుని, ఒక మేకనో దేన్నో చెట్టు కింద కట్టేసి దాన్ని వదులుతారు. చెట్టు మీద వాడు బాణం పెట్టుకొని కూర్చుంటాడు. ఆ మేకను తినడానికి పులి వస్తే దాన్ని కొట్టి ఆ పులిని సంహరిస్తాడు. కనుక జంతువుల్ని వేటాడే సందర్భంలో ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క పద్ధతి ఉంది. కనుక నువ్వేమన్నావు? కనబడకుండా క్షత్రియ వీరుడైనటువంటి వాడు నన్ను కనబడకుండా కొట్టావన్నావు. ఒక్కొక్క జంతువుని ఒక్కొక్క రకంగా, కొన్నిటిని వల వేసి, కొన్నిటిని దాక్కొని, కొన్నిటి చెట్టు మీద ఉండి, కొన్నిటి కొండ మీద దాక్కొని ఇట్లా వధిస్తారు. కనుక నిన్ను నేను వధించడంలో అధర్మం లేదు. నువ్వు జంతువు కనుక నేరుగా వచ్చి వధించాలనే రూల్ వర్తించదు. ఏ జంతువుని ఎట్లా పట్టి బంధించాలి. కనుక వేటాడేవాడు వాడి యుక్తి ప్రయుక్తాల ప్రకారం కొంతమందిని వలలు వేసి, కొంతమందిని బంధించి, కొంతమందిని గోతుల్లో తోసి, నీళ్లలో తోసి, అగ్నిలో ఇట్లా రకరకాలుగా సంహరిస్తారు. కనుక నిన్ను చంపడంలో ధర్మమే, ఇది తప్పులేదు. శఠో నైకృతిగా అక్షుద్ర మిథ్యా ప్రశ్నవానిగా పంచవ వంచకుడై నన్ను బుద్ధి క్రూరంగా సంహరించావంటే రామచంద్రమూర్తి చెప్తున్నారు. అరణ్యేన మమ మాంధాత్ర వ్యసనం ఘోర విశిత అన్యైరపి కృతం పాపం ప్రమత్తైరపి విద్రహ. మా వంశపూర్వీకులందరికీ కూడా ఇది ధర్మమే. నువ్వు మా వంశాన్ని కూడా తిట్టావు. మాంధాత నీవు చేసినటువంటి ఘోరమే చేస్తే శ్రమణుడు అనేటువంటి వాడికి ఇట్లాంటి శిక్ష ఇచ్చాడు. అంటే పరదారాల్ని మోహించిన వాడి, పరస్త్రీల్ని కామించిన వాడిని ఇట్లాగే పశువుని చంపినట్టుగా చంపాలి. కనుక నిన్ను నేను చంపా అనేటప్పటికీ వాలి మళ్ళీ అడిగాడు, నన్ను వధించడం వల్ల, నన్ను వధించి రాజ్యపాలన చేయడం ఏమన్నా సమ్మతమా? సుగ్రీవుడికి రాజ్యం ఇవ్వడం ఏమన్నా సమ్మతం అంటే అప్పుడు రామచంద్రమూర్తి చెప్తున్నారు, సుగ్రీవేణ చమే సఖ్యం లక్ష్మణేన యథాతథా. ఎప్పుడైతే అగ్నిసాక్షికంగా సుగ్రీవుడు నాతో స్నేహం చేశాడో, నా నిజమైనటువంటి తమ్ముడైన లక్ష్మణస్వామి ఎటువంటి వాడో సుగ్రీవుడు కూడా నా తమ్ముడితో సమానం. కనుక నా తమ్ముడు రాజ్యాన్ని కోరాడు, తమ్ముడైన సుగ్రీవుడు రాజ్యాన్ని కోరాడు, అతనికి ఇచ్చేశా. సుగ్రీవేణ చమే సఖ్యం లక్ష్మణేన యథాతథా దారరాజ్య నిమిత్తంచే నిశ్రేయస నిస్వద. నేను నిన్ను వధించి న్యాయమార్గం చేతనే నీ తమ్ముడికి రాజ్యం ఇవ్వదలుచుకున్నా. కనుక సుగ్రీవుడు నాతో అగ్నిసాక్షిక సేవం చేయడం వల్ల నా తమ్ముడైన లక్ష్మణస్వామితో సమానమయ్యాను. కనుక ఈ విధంగా అప్యహం జీవితం త్యజ్యాత్. ఇక్కడే గమనించాలి, జీవితంలో ఎప్పుడైనా ధర్మాన్ని పాటిస్తాను అని రామచంద్రమూర్తి ఇంతకుముందు ప్రతిజ్ఞ చేశాడు కదా. ఇవన్నీ చెప్పిన తర్వాత వాలి అంటున్నారు, నా దోషాన్ని నేను గ్రహించాను స్వామి, నా తప్పు నాకు తెలిసింది, నన్ను అనుగ్రహించు, నన్ను దివ్యమైనటువంటి ఆ లోకాలకు పంపించు, ఈ బాణము నేను భరించలేకపోతున్నాను, ఈ హృదయంలో గుచ్చుకున్నటువంటి ఈ బాణాన్ని తీసేయమన్నారట. వెంటనే రామచంద్రమూర్తి ఆ బాణాన్ని తీసివేస్తే ఆ శరీరాన్ని వదిలేట. ఆ రకంగా ఎప్పుడైతే వాలి శరీరాన్ని వదిలాడో రామచంద్రమూర్తి వెంటనే సుగ్రీవుడితో చెప్పాట, నాయన మీ అన్నగారు మరణించిన తర్వాత వైరం అనేది మరణాంత అని వైరాలి. ఇప్పటిదాకా నీ అన్నగారికి నీకు శత్రుత్వం ఉంది, ఎప్పుడైతే ఆయన మరణించాడో ఆ వైరం కూడా మరణించాలి. కనుక మీ అన్న విషయంలో నువ్వు అనవసరంగా ఏమనుకోవద్దు, అతనికి చేయవలసినటువంటి అంత్యకార్యం చెయ్యి. సుగ్రీవ దోషేణ సమాం గంతుం. ఈ విధంగా అప్పుడు తారాదేవి వచ్చి విరపించిందిట. తారాదేవి కూడా కొన్ని ప్రశ్నలు వేసింది. అప్పుడు తారాదేవి కూడా, అంటే తారాదేవి అంటే వాలి యొక్క భార్య, సమాధానాలు చెప్పారు స్వామి. ఇట్లా రాజ్యం ప్రాప్తం యశస్సైవ కౌలీ శ్రీరం. ఈ విధంగా ఎప్పుడైతే వాలి వెళ్ళిపోయాడో అంత్యక్రియలు చేసిన తర్వాత సుగ్రీవుడి దగ్గరికి తార వచ్చి చివరిగా అడిగిన ప్రశ్న, వాలి కూడా శరీరం వదిలేటప్పుడు ఒక మాట అన్నాడు, నేను వెళ్ళిపోతున్నాను, నీ అనుగ్రహంతో మోక్షం పొందుతున్నాను, ఇప్పుడు నా కుమారుడు అంగదుడున్నాడు, తండ్రి లేనివాడు, ఒంటరివాడు, సుగ్రీవుడి వల్ల ప్రమాదం లేకుండా కాపాడమని చెప్తే అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడితో చెప్పాడు, నువ్వు రాజ్య పట్టాభిషేకం చేసుకో,
కిష్కింధ నగరానికి రాజువవు. ఈ వాలి యొక్క కుమారుడు ఉన్నాడే ఈ అంగదుడికి యువరాజ్య పట్టాభిషేకం చేయమన్నారు. అయితే తాను స్వయంగా మహాత్మా రామచంద్ర, నువ్వు కిష్కింధ నగరానికి వచ్చి నాకు పట్టాభిషేకం ఏర్పాటు చేయమంటే నాకు వ్రతనియమం ఉంది, 14 సంవత్సరాలు రాజ్యాల్లోకి రాను, నా తమ్ముడిని పంపిస్తానని ఆ పట్టాభిషేకం చేయించారట. వెళ్ళిపోయేటప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడితో ఒక మాట చెప్తున్నాడు. చత్వారో వార్షికా మాసాః గతా వర్షశతోపమః మమ శోకాభితప్తస్య తథా సీతామపశ్యతి. నాయనా, చాలా అలసిపోయి ఉన్నావు, చాలా కాలం రాజ్యం ప్రాప్తం విశశ్చైవ కౌలీ శ్రీరభరిత, చాలా కాలం దేశానికి దూరంగా ఉండి ఆ ఋషముఖ పర్వతం మీద పండు ఫలం తింటూ ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఉన్నావు. సుఖం అనేది తెలియదు, దాంపత్య ధర్మం తెలియదు. నువ్వు ఇప్పటి నుంచి ఇంటికి వెళ్ళి రాజ్యభోగాలన్నీ అనుభవించు. ఇది రామచంద్రమూర్తిలో గొప్పతనం. వెళ్ళు, ఇక్కడి నుంచి వర్ష ఋతువు వస్తోంది. ఈ వర్ష ఋతువులో 4 మాసాల పాటు హాయిగా నువ్వు గృహస్థాశ్రమంలో ఉండి ఋష్యముఖ పర్వతాన్ని వదిలిపెట్టి కిష్కింధ నగరానికి వెళ్ళు. ఈ 4 మాసాల్లో కూడా 100 ఏళ్ళు జీవిస్తే ఎంత ఆనందం అనుభవిస్తారో అంత భోగాన్ని నువ్వు అనుభవించు నాయన. ఉచ్యతాం గచ్చ సుగ్రీవ త్వయా వీర. కనుక ఈ మిత్రద్రోహం మాత్రం చెయ్యొద్దు. 4 మాసాలు అయిన తర్వాత నువ్వు దివ్యమైన భోగాలు అనుభవించి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆ తర్వాత సీతా అన్వేషణ అనేటువంటి పనిని ప్రారంభించు. 4 మాసాల తర్వాత రమ్మని చెప్పారు. ఆ తర్వాత సుగ్రీవుడు కిష్కింధ నగరంలోకి వెళ్ళడం, రాజ్యపాలన చేయడం. ఆ సమయంలో స్వామి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామితో సహా అక్కడ ఉండేటువంటి ఒక పర్వతం మీద నివసించడం. ఈ 4 మాసాలు గడిచింది. రేపు మన కార్యక్రమంలో 6వ రోజు కిష్కింధాకాండని పూర్తి చేసుకొని సుందరకాండ కూడా రేపు పూర్తి చేసుకోవాలి. రేపు సకాలంగా 10 గంటలకు కార్యక్రమం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యో